మటన్ షాప్ల నిర్వాహకులు స్లాటర్ హౌస్ వద్దనే మేకలను కట్ చేసుకుని రావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 52వ డివిజన్లో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, ఆ డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి మేయర్ పర్యటించారు. డివిజన్లోని డ్రైనేజీ వ్యవస్థను, కాలువలను పరిశీలించారు. డ్రైనేజీల్లో, కాలువల్లో పొడికత్తిత పనులను సిబ్బందిచే నిర్వహించారు. రోడ్ల పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఊర్వశి టాకీస్ సమీపంలోని మటన్ షాప్ల నిర్వాహకులు మేకలను కట్ చేసి వ్యర్థ పదార్థాలను కాలువల్లో వేయడాన్ని గమనించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మటన్ షాప్ల నిర్వాహకులు స్లాటర్ హౌస్ వద్ద మేకలను కట్ చేసుకుని తీసుకురాకుండా ఇక్కడే కట్ చేసి వాటి వ్యర్థాలను కాలువల్లో వేయడం మూలంగా కాలువలు పూడుకుపోయి వర్షపు నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుపడడం జరుగుతుందన్నారు. మటన్ షాప్ల నిర్వాహకులు స్లాటర్ హౌస్ వద్దనే మేకలను కట్ చేసుకుని రావాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా చెత్త ఇతర వస్తువులను కాలువల్లో వేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి ఫైన్ వేస్తామని హెచ్చరించారు. మన కార్పొరేషన్ను స్వచ్ఛ రామగుండంగా మార్చడం కోసం ప్రజలు సహకరిస్తూ చెత్త సేకరణకు మీ వద్దకు వచ్చే వారికి అందించాలని కోరారు. ఇక నుండి చెత్త సేకరణకు వచ్చే వారికి చెత్తనిచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఇంటికి 50 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంలో దాదాపుగా ఎండాకాలం నుంచే ప్రారంభించినప్పటికీ కూడా పూర్తిగా వర్షాకాలం ప్రారంభమైంది. దీంతో ఏమైతే ఉన్నది అని అంటే ఈ ఏరియా మొత్తం ఎక్కువగా ఈ రాజన్నలకు సంబంధించిన సోదరులు మేకలు రోజు ఇక్కడే తీసుకొచ్చి కోసి దానికి సంబంధించిన కచరా మొత్తం కూడా కాలువలలో పూడిక తీయకుండా దాంట్లోనే వేసి ఇబ్బంది చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సూచన చేస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు స్లాటర్ హౌస్ కన్నా మేకలు కట్ చేసుకొని అదంతా కూడా అక్కడే ఇవ్వాలని. అలాగే ప్రతి ఇంటింటికి కూడా అక్క చెల్లెళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు రెయిన్ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు మొదలైనవి. ప్రతి వాళ్ళు కూడా చెత్త సేకరణ చేసేందుకు మున్సిపల్ వాళ్ళు వస్తారు కనుక మున్సిపల్ వాళ్ళకే మీరు చెత్త ఇంటింటి నుంచి చెత్త తీసుకొచ్చి ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వకుండా కాలువలలో వేస్తే గిట్ట మీరు చెత్త ఇచ్చినా ఇవ్వకున్నా ఖచ్చితంగా మంత్లీ 50 రూపీస్ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేయబడుతుంది. ఒకవేళ డ్రైన్లలో ఎవరైనా చెత్త వేస్తే దానికి 500 నుంచి 1000 రూపాయలు 2000 రూపాయలు ఎంత అయినా ఫైన్ కూడా వేసి అది చేస్తాము. మున్సిపల్ నుంచి ఖచ్చితంగా ఫైన్లు వేయబడతాయి. ఎందుకంటే ఈరోజు గత 20 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఈరోజు వచ్చి రోడ్ల మీద ఉండి డ్రైనేజీలన్నీ పూడిక తీసి ఈరోజు ప్రజలకు వర్షాకాలం వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండదనే ఆలోచనతోటి ఈరోజు ప్రతి గల్లీ ఇల్లు వాడ తిరుగుతూ డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయిస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉంటే కూడా మీరు మళ్ళీ మేము ఒక వైపు పని చేసుకుంటూ పోతుంటే వెనక వైపు మీరంతా చెత్త కాలువలలో వేసుకుంటా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. అది ఎవరైతే చెత్త కాలువలలో రోడ్ల మీద వేస్తారో ఒకానొక సమయంలో అది మీకే ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఏదన్నా డయేరియా కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ వస్తే మీరు లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని హాస్పిటళ్ళకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. దయచేసి అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య రామగుండంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాల మహిళలు వృద్ధులు కూడా స్టేడియంకి వచ్చి ఈరోజు వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏది కూడా చేయకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ రామగుండంలో కలిసి రావాలి. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ చెత్త ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ఖచ్చితంగా 50 రూపాయలు కట్టవలసిందే కనుక ప్రతి వాళ్ళు కూడా ట్రాలీకే చెత్త ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేదు అంటే ఫైన్ ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ కూడా చేస్తాం. దయచేసి సహకరించండి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, నాయకులు ఖజాంపురం రాజేందర్, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.